ఏది ఏమి సంపాదించిన వ్యర్థము. వ్యర్థ సంపాదన ఎంత పోగు చేసుకున్నా అది రేపు నీతో పాటు అగ్నిలో వేసి కాల్చివేయబట్టానికే గాని నీకు ప్రయోజనకరమైనది అయితే కాదు. నీకు ప్రయోజనకరమైనది దేవుని వాక్కు. దేవుని వాక్కుకు, దేవుని సన్నిధానానికి, దేవుని ఆత్మ సహవాసానికి నేను దూరమైంది. సంపాదించుకునే సంపాదన మొత్తం మనతో పాటు రేపు అగ్నిగుండంలో పడవేయబట్టానికి పోగు చేసుకుంటున్నామట. ఏమి చేసుకుంటున్నామట? పోగు చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప ఏంటో తెలుసా? మళ్ళీ మనం వాక్యంలో పడతాం. దేనిని గురించి మీరు చింతించవద్దు, కానీ విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞతల ద్వారా అన్నిటికంటే మించిన దేవుని సమాధానము మీరు కలిగి ఉన్నారు. పాత నిబంధన ప్రజలందరూ దేవునితో సమాధానం లేని ప్రజలుగా ఉన్నారు. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న మనం అందరము కూడా యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఒక్కసారి ఆ వచనం చదవడం బలి ఉన్నది. అద్దుగో ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. ఇప్పుడు మనము దేవునితో సమాధానము కలిగిన వారమై, అప్పుడు వారి తలంపులకు ఏమి లేదు, కావలి లేదు. అప్పుడు వారి తలంపులకు ఏమి లేదు, కావలి లేదు. ఒక ఇడిచిపెట్టి నామోతు ఎటు పెడతాడు బాధ చూడు అంటే ఎటు పచ్చగా కానొస్తే అది 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 ఒరియా, లేకపోతే అది బిల్లి బిసరా, ఇంకోటి దానికి ఎటు పచ్చగా కానొస్తే దానికి ఏది నచ్చితే అటువైపు వెళ్ళింది. అంటే దానికి కావలి లేదు, దాన్ని కాయువారు లేరు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సమాధానము మీ తలంపులను కాయును అని చెప్పారు. పాత నిబంధన ప్రజలకు దేవునితో సమాధానము లేదండి. కొత్త నిబంధనలోకి వచ్చిన మనకైతే దేవునితో సమాధానము ఏర్పరచబడింది. ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తు ద్వారా. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు ద్వారా. దేన్ని బట్టి ఇప్పుడు మనం సంతోషించాలి, ఆనందించాలి? దేవుని వాక్కు బట్టి, దేవుని మాట బట్టి, దేవుని మాటను బట్టి, దేవునితో దేవుడు మనకి ఏర్పాటు చేసిన సమాధానాన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలి. అప్పుడు నీకు వచ్చిన బాధను బట్టి నువ్వెంత మూలిగినా, నువ్వెంత మొరపెట్టినా ఆలకించే దిక్కు లేదు. ఎందుకంటే నీకు మధ్యవర్తి సారథి లేడు. కానీ ఇప్పుడు తానే మన పక్షమును ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడయ్యా, సహాయం చేయ మన పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మూలిగిన, కన్నీళ్లు గార్చిన, ఏం చేసినా నీ మూలుగు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి పోతుంది. పాత నిబంధన ప్రజలు ఎంత మూలిగినా కానీ వారికి మధ్యలో వారధి యేసుక్రీస్తు ప్రభు వారు లేడు. అప్పుడప్పుడు ప్రవక్తలు వచ్చి చెప్పినా కానీ దరిద్రులు ఇదే కోపులు లేరు. చాలా మంది ప్రవక్తలు వచ్చి చెబుతారండి. చాలా మంది ప్రవక్తలు కొట్టి చనిపోయారంట కూడా. నాకు ముందుండిన ప్రవక్తలు కూడా వారు ఇలాగే, మాకు ఏం చేస్తున్నావా, మంచిగా చేసి